మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా పేరు గోదా జాన్ పాల్, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు. జాతీయ అధ్యక్షులు గోళ్ళ అరుణ్ కుమార్ గారి నాయకత్వంలో పనిచేస్తా ఉన్నాం. ఈరోజు పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం పట్టణ కేంద్రంలో నియోజకవర్గ అధ్యక్షులు కీర్తిపాటి వెంకటేశ్వర్ల అధ్యక్షతన, జిల్లా ఉపాధ్యక్షులు రాయని చిన్న నేతృత్వంలో జరుగుతున్నటువంటి మీడియా సమావేశంలో ఈనాటి ముఖ్య ఉద్దేశం ఏదైతే ఆగస్టు 1వ తేదీన ఈ దేశంలో అత్యున్నత న్యాయస్థానం కలిగినటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్స్ క్రిమిలేయర్ పద్ధతిని అమలు చేయాలని వచ్చినటువంటి తీర్పుని మాలమానాడు రాష్ట్ర కమిటీ పూర్తిగా వ్యతిరేకిస్తా ఉంది. అలాగే గతంలో ఏదైతే సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ విషయంలో 30 సంవత్సరాలుగా సోదరులు మాదిగలు చేస్తున్నటువంటి పోరాటం వర్గీకరణ కావాలని, మాలా మాదిగలు విభజించాలని, ఉన్న రిజర్వేషన్ ఏబిసిడి దామాషా ప్రకారం పంచాలని అడుగుతున్నటువంటి వర్గీకరణను వ్యతిరేకిస్తూ జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో గతంలో సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమైనటువంటి అంశం, పార్లమెంట్లో 3/4 అమెండ్మెంట్ జరగాలి, అలాగే 341 ఆర్టికల్ని చేల్చడానికి వీల్లేదని చెప్పినటువంటి సుప్రీంకోర్టు రాష్ట్రాల వారిగా వర్గీకరణ చేయడానికే వీల్లేదని చెప్పినటువంటి సుప్రీంకోర్టు నేడు కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో మోడీ, అమిత్ షా అలాగే కిషన్ రెడ్డి కనుసన్నల్లో వచ్చినటువంటి తీర్పుని ఇది అప్రజాస్వామికమైన తీర్పుగా మాల మహానాడు రాష్ట్ర కమిటీ భావిస్తా ఉంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడేటటువంటి మాలలు, దేశవ్యాప్తంగా ఉండబడేటటువంటి ప్రజాస్వామ్యవాదులు, అంబేద్కర్ వాదులంతా కూడా వ్యతిరేకిస్తా ఉన్నారు. ప్రధానంగా ఉత్తరప్రదేశ్ లో 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి మాయావతి వ్యతిరేకిస్తా ఉంది, బెహన్జీ మాయావతి. అలాగే మహారాష్ట్రలో చిరాగ్ పాస్వాన్ ఈరోజు మంత్రులుగా ఏ ప్రభుత్వాల్లో ఉన్నప్పటికీ రాజ్యాంగ విరుద్ధమైనటువంటి అంశాలను నెత్తిన పెట్టుకున్నటువంటి ఏ కేంద్ర ప్రభుత్వానికైనా వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి విషయాన్ని మేము సమర్థిస్తా ఉన్నాం. బెహన్జీ మాయావతి గారు ఈరోజు ఈ దేశంలోనే అత్యధిక జనాభా కలిగినటువంటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు వర్గీకరణ జరిగితే ఏ విధంగా దళితులు నష్టపోతారు, ఏ విధంగా గిరిజనులు నష్టపోతారో పూర్తి స్థాయిలో ఆమె దగ్గర ఒక సబ్జెక్టు ఉంది కాబట్టి ఈ రోజు వ్యతిరేకిస్తా ఉంది. మీకు దమ్ముందా కేంద్ర ప్రభుత్వంలో ఉండబడినటువంటి పెద్దలకి ఈ రోజు మేము ఈ వేదిక ద్వారా, ఈ యొక్క మీడియా సమావేశం ద్వారా అడుగుతా ఉన్నాం. ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం రాసిన తర్వాత రాజ్యాంగంలో ఉండబడినటువంటి ఎస్సీ ఎస్టీలకి జనాభా నిష్పత్తి ప్రకారం ఇచ్చినటువంటి 15% రిజర్వేషన్ ని నేటి జనాభా నిష్పత్తి ప్రకారం 30%కి 25%కి పెంచే దమ్ముందా? పెంచే ఆలోచన ప్రభుత్వాలు ఈ రోజు కేంద్ర ప్రభుత్వంలో ఉండబడేటటువంటి పెద్దలు పార్లమెంట్ లో చర్చించే దమ్ముందా అని అడుగుతా ఉన్నాం. ఈ రోజు రాష్ట్రంలో 15% మాత్రమే పరిమితమై ఆనాడు అంబేద్కర్ గారు 10 సంవత్సరాలు మాత్రమే రిజర్వేషన్ అమలు చేయాలని చెప్తే నేటికి 78 సంవత్సరాలు ఈ స్వతంత్ర భారతదేశంలో నేటికి రిజర్వేషన్స్ కావాలని కొట్లాడేటటువంటి పరిస్థితి ఈరోజు దళిత గిరిజనులకు ఉంది అని అంటే పాలించే పాలకులు ఏ విధంగా ఈ యొక్క రిజర్వేషన్స్ ని, పరిపాలనని పక్కదారి పట్టిస్తున్నారో ఆలోచించాల్సిన ఆవశ్యకత ఉంది. ఈరోజు ఉన్నటువంటి 15% రిజర్వేషన్ ని 25% పెంచేటటువంటి పోరాటంలో రండి సోదరులారా. మాలలో నిరంతరం మీతో కలిసి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు 2011 వరకు జరిగినటువంటి జనాభా లెక్కల ప్రకారం కాదు, 2021 జనాభా లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా సమగ్ర సర్వే ప్రతి 10 సంవత్సరాలకి ఒకసారి జరగాల్సినటువంటి సమగ్ర సర్వే చేయండి. మాలలు ఎంతమంది ఉన్నారు, మాదిగలు ఎంతమంది ఉన్నారు, రెల్లు ఎంతమంది ఉన్నారు, డెక్కలు ఎంతమంది ఉన్నారు, అలాగే మాదిగల్లో ఉపకులాల్లో ఎంతమంది ఉన్నారు, గిరిజనుల ఉపకులాలు ఎంతమంది ఉన్నారు, 2021 జనాభా లెక్కల ప్రకారం వేయండి. మీరు జనాభా లెక్కల ప్రకారం వేసిన తర్వాత దామాషా ప్రకారం రిజర్వేషన్ పెంచండి, మీరు అనుకున్నటువంటి వర్గీకరణ చేయండి, సమర్థిస్తాం. అలా కాకుండా ఉన్న రిజర్వేషన్స్ లోనే కొట్టుకోండి, మీరు దాన్ని విభజించండి. 15% రిజర్వేషన్ ని మా రాజకీయ పార్టీలకు అవసరంగా అనుగుణంగా మా పార్టీలని ముందుకు తీసుకెళ్ళడానికి, ప్రతి 5 ఏళ్లకు మా పార్టీని అధికారంలో తెచ్చుకోవడానికి మేము మిమ్మల్ని విభజిస్తాం, పాలిస్తామనంటే ఖబర్దార్ అగ్రవర్ణ రాజకీయ పార్టీలరా హెచ్చరిస్తా ఉన్నాం. మీ పార్టీలని కాలగర్భంలో కలిపేయడానికని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. రండి మాలల్లారా, మాల ఉద్యోగులారా ఏకంగండి, మాల విద్యార్థి సంఘాలారా ఏకంగండి. ఈరోజు గ్రామాల్లో ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్ డిస్కంటిన్యూ చేసినటువంటి పిల్లలంతా ఈరోజు ఏ వైపు మీరు వెళ్తా ఉన్నారు? రాజకీయ పార్టీల ముసుగులు, వాళ్ళ జెండాలు, వాళ్ళ జేజేలు కొడతా తిరుగుతా ఉన్నారా? వదిలేయండి. వాళ్ళ కబంధ హస్తాల నుండి బయటికి రండి. ఈరోజు మన ఉమ్మడి చట్టాలు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నిర్వహించేసినప్పుడు కూడా మాట్లాడని రాజకీయ పార్టీలు మనకు అవసరం లేదు. జాతి ప్రయోజనాల కోసం అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్ ని అమలు చేసేటటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి పార్టీలకి మద్దతు తెలుపుతాం. అలా లేని పార్టీల్ని కాలగర్భంలో భూస్థాపితం చేద్దామని హెచ్చరిస్తూ
దేశవ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఉత్తరాది రాష్ట్రాల్లో భారత బంధుకు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఈ రాష్ట్రంలో కూడా భారత బంధుని ఆహ్వానిస్తా ఉన్నాం. ఈ నెల 21న జరుగుతున్నటువంటి భారత బంధుని విజయవంతం చేయడానికి ఈ వినకొండ నియోజకవర్గంతో పాటు పల్నాడు జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడినటువంటి వ్యాపార సంఘాలని మేము విన్నవిస్తా ఉన్నాం, అభ్యర్థిస్తా ఉన్నాం. అయ్యా ఇదిగో మేము ఉత్పత్తిదారులుగా ఉన్నాం. మీ వ్యాపారాలు ఈరోజు రాష్ట్రం లక్షల కోట్ల రూపాయలుగా మీరు వ్యాపారాల్లో ఎదగాలి అంటే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు ఉత్పత్తిదారులుగా మీ వ్యాపారాలకి కొనుగోలుదారులుగా ఈ జాతి మెజారిటీ దేశంలోనే 85% ఉన్నటువంటి ఈ జాతి ఉండబట్టి మీ వ్యాపారాలు కొనసాగుతూ ఉన్నాయి. మాకు సహకరించండి, వ్యాపారవేత్తలు సహకరించండి. 21వ తారీఖు బంద్కి అందరూ కూడా స్వచ్ఛందంగా మూసివేయాలని కళాశాలల్ని, విద్యా సంస్థల్ని, వ్యాపార సంస్థల్ని అందరిని కూడా మేము రిక్వెస్ట్ చేస్తా అడుగుతా ఉన్నాం. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిస్తా ఉన్నాం. ఇది రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసినటువంటి ప్రక్రియను అడుగుతా ఉన్నాం.